తోపును నేనెవరినైనా ఏమైనా అంటా, నన్ను మాత్రం ఎవ్వరూ ఏమీ అనొద్దు. పబ్లిక్ లైఫ్లోకి వచ్చాక అందున రాజకీయాల్లో పేకల్లోతు మునిగి పదవులు అనుభవించి ఇప్పుడు నంగనాచి కబులు చెబితే విని అయ్యో అనాలంట. ఇవన్నీ జాంతనాయి. ఆమె గ్లిజరన్ ఏడుపులకు నో సానుభూతి, చేసిన దానికి అనుభవించక తప్పదమ్మా అంటూ జబర్దస్త్ పంచులిస్తున్నారు ప్రత్యర్థులు. ఈ గాల్లో గెలిచిన గాల్నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. ఈ గాల్లో గెలిచిన గాల్నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. మీరు తెలుసుకోవాల్సింది రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి. ఈ గాల్లో గెలిచిన గాల్నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. ఈమె ఎవరో తెలుసుగా, సినిమా యాక్టర్ కమ్ టీవీ ప్రోగ్రామ్ కమ్ పొలిటీషియన్. ఇప్పుడు ఈమె చిత్తుగా ఓడిపోయిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి. మాటలు ఎక్కువ చేతలు తక్కువ అన్న సామెతకు బ్రాండ్ అంబాసిడర్. ఈమె మాటలు కోటలు దాటుతాయి, చేష్టలు గడప కూడా దాటమంటారు ప్రత్యర్థులు. పిల్ల పిత్రే గారు వార్డు మెంబర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. లోకేష్ గారు ఆడే దమ్మున్నోడు రమ్మను ప్రూవ్ చేస్తావా? మనల్ని అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు. హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. అది భారతీయ జనతా పార్టీ లాగా లేదు, భారత జనతా పార్టీ లాగా ఉంది. ఏం చేయగలరా? నన్ను చంపగలరా? రేపు చేయగలరా? రేపు చేసే ధైర్యం లేదు. పుట్టిల్లు మేనమామ కెరుక అన్నట్లు చిత్తూరు జిల్లా నేతగా ఉన్న ఆర్కే రోజా గురించి ఆ జిల్లా లీడర్లకు ఆ మాత్రం తెలియదా? ఆమె ఎంత నంగనాచిలా ఉన్నా జబర్దస్త్ డైలాగులు కొట్టడంలో దిట్టంట. ఆమె అంతలా నోరేసుకుని మాట్లాడిన బూతులను సమర్థించుకున్న శ్రీమతి రోజా ఇప్పుడు నంగనాచిలాగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్టు మాట్లాడుతోందని విమర్శించారు సాఫ్ట్ చైర్మన్. మళ్ళా మహిళలు ఇటు మాట్లాడచ్చా? నా బిడ్డలు చూడలేకపోతున్నారని నువ్వు అంటున్నావే, మరి నువ్వు మాట్లాడిన కుటుంబాలందరికీ వాళ్ళకి బిడ్డలు లేరా? వాళ్ళకి కుటుంబం లేదా? వాళ్ళకి తల్లులు లేరా? వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? వాళ్ళ ఇంట్లో మగ బిడ్డలు లేరా? మరి నువ్వు తాత వయసున్న వాళ్ళని కూడా నువ్వు తిట్టావే, మరి ఎట్టబట్టి అటు మాట్లాడావే. ఇప్పుడు ఏదో నంగనాచిలాగా, ఏమీ తెలియనాలాగా, ఇప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేట్టు, అంతకుముందు ఆమె అసలు మాట్లాడినట్టు, మళ్ళా ఎవరో జబర్దస్త్ యాక్టర్ల గురించి మాట్లాడు. మరి నువ్వు కూడా జబర్దస్త్ నుంచే కదా వచ్చావు. ఇక జనసేన నుంచి కూడా రోజాకు పంచులు పడ్డాయి. ఎమ్మెల్యే నా కొడుకులు అని రోజా అంటున్నారని, అసలు ఆమె ఏంటో తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఎమ్మెల్యే అయిన జగన్ కూడా రోజా కొడుకేనా అని ప్రశ్నించారు. ఈ రఫాగాళ్ళంతా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటే మనమంతా ఎక్కడున్నామో అర్థం అవట్లేదు నాకు. ఇవాళ రోజా మాట్లాడుతూ ఉంది ఎమ్మెల్యే నా కొడుకులు అంట. అది ఆడదో మగదో ఎవరికీ తెలియదు. అది మాట్లాడుతుంటే ఎమ్మెల్యే నా కొడుకులు అంటే జగన్ కూడా దాని కొడుకేనా అని అడుగుతూ ఉన్నాను నేను. మరి ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా. ఆయన వయసు ఎంత, వీళ్ళ వయసు ఎంత, నా వయసు ఎంత, రోజా వయసు ఎంత? ఇలాంటి దురదృష్టకరమైన బూతులు. అయ్యో, వీళ్ళంతా రోజాని ఎందుకు తిట్టారో చెప్పలేదు కదా, మీరే వినండి. ఈ గాల్లో గెలిచిన గాల్నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. మీరు తెలుసుకోవాల్సింది రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి. ఇప్పుడే అంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ కాదు అమెరికాకు పారిపోతారు. ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ ఉండరు. వీళ్ళని నమ్మకం ఈ రోజు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు టార్చర్ పెట్టినా, కేసులు పెట్టించినా, కొట్టినా దానికి 100 రెట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీలో రోజా, అంబటి, రజనీ లాంటి నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వీరి పరిస్థితే ఇలా ఉంటే వారి అధినాయకుడు జగన్ రెడ్డి మనస్తత్వం ఎలా ఉంటుందో వర్ల రామయ్య మాటల్లో విందాం. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా. ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తా. ఈయన
ఆయన అంటే ఎస్పీ రిటైర్ అయిన తర్వాత కూడా లాక్కొస్తానంటే ఎక్కడికి లాక్కొస్తావు జగన్? ఆయన రిటైర్ అయినప్పటికి వేర్ యూ విల్ బి, నువ్వెక్కడుంటావు? ఆయన విదేశాలకు పోయినా కూడా లాక్కొస్తావంట, నువ్వెవరు లాక్కు రావటానికి? ఆయనకి సినిమా చూపిస్తా అంటే ఏం చూపిస్తావు? అంటే సినిమాలు తీస్తావా? ఒక మహిళగా తనపై విమర్శలు చేస్తున్నారని గ్లిజరిన్ పూసుకుని ఏడిస్తే సానుభూతి రాదంటున్నారు ప్రత్యర్థులు. ఇంతకంటే ఎక్కువ బూతులు, తిట్లు, శాపనార్థాలు పెట్టిన రోజా మర్చిపోయిందా అని నిలదీస్తున్నారు. మహిళను కాబట్టి తాను ఎవరినైనా ఎంత మాటైనా అనొచ్చు, తనను మాత్రం ఎవరు ఏమనొద్దు అనే మెంటాలిటీ ఉన్న రోజా తన వరకు వచ్చేసరికి సింపతి కోసం ఇలాంటి డ్రామాలు ఆడుతోందని కస్సుమంటున్నారు రోజా ప్రత్యర్థులు.